మెత్తలో వేసిన నాయకుడిని కాదు. నేను గోడల కొంచెం సాధు పట్టుకొని రాసిన కాడికెళ్ళి రాజకీయాల నుండి మేము ముందుకు వచ్చినాం. ఇవాళ కొంతమంది చెప్తారు భారతీయ జనతా పార్టీ నాయకులు రాముడు మోడీ. అయ్యా, రాముడు నీ తాత కాదు, రాముడు మా దైవం. ఒక మన తాతలు ముత్తాతల నుండి సీతారాముల కళ్యాణాలు చేస్తూ ఉన్నాం, శ్రీరాముడిని మొక్కుతా ఉన్నాం. నువ్వు పుట్టిందే 40 ఏళ్ల కింద నీ పార్టీ. ఇవాళ వచ్చి రాముడి గురించి చెప్తా ఉంటారు, ఇంకోరు మోడీ అని చెప్తారు. మీ నాయకుడి పేరు మీరు చెప్తే ఈ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు ఇంత అభివృద్ధి చేసిన నాయకుడిని మేము చెప్తా ఉన్నాం. ఇవాళ సోదరులారా, కొందరు తెలివి తక్కువ మాటలతో ప్రాంతీయ పార్టీలకు జాతీయ రాజకీయాలేంది సిగ్గుండాల మాట్లాడడానికి. ఒక రాజకీయ పార్టీకి పార్లమెంట్ లో ఒక అవకాశం ఇస్తే టిఆర్ఎస్ పార్టీకి కూడా ఒక అవకాశం ఇస్తారు మాట్లాడడానికి. టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిస్తే ఈ తెలంగాణ ప్రాంతం, ఈ భువనగిరి ప్రాంతం అభివృద్ధి కోసమో సంక్షేమం కోసమో ప్రజల అవసరాల కోసమో మాట్లాడతారు. కానీ జాతీయ పార్టీలల్లో వాళ్ళకి ఎజెండాలు వేరు, జెండాలు వేరుంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మొన్న ఒక క్షణికావేశంలో తప్పిదంలో ఓట్లేస్తే ఇవాళ 4 నెలల్లోనే రైతులకు రైతు బంధు పోయింది, రైతు బీమా పోయింది, 4,000 పింఛను పోయింది, 2 లక్షల రుణమాఫీ పోయింది, పద్మశాలీలకు పోయింది, యాదవులకు పోయింది, గంగపుత్రులకు పోయింది, పుణ్యాత్ముడు